చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక భవానీ మండల దీక్షారాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భవానీలు దీక్షలు విరమణ చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపనలో ఆలయ పాలక మండలి చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. దీక్షల ప్రారంభం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా హోమగుండాలను ప్రారంభించారు. అనంతరం అగ్నిని వెలిగించి హోమగుండాలలో కొబ్బరికాయలు, పూజ సామాగ్రిని సమర్పించారు. జై దుర్గాయై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క మన ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో గత 45 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి దీక్షలు ఈరోజు 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రేతరమైనటువంటి యొక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుని అమ్మవారికి భక్తితో ఈ భవానీ దీక్షలను సమర్పించుకుంటున్నారు. అటువంటి దీంట్లో ఈ విశ్వావసునామ సంవత్సరంలో గత 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు విరమణ కార్యక్రమాలని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈరోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము, ఇడుముడి అగ్నిహోత్రం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ శతచండీ హోమము జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ విశ్వావసునామ సంవత్సర భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలని భవానీ భక్తులు అందరూ కూడాను చక్కగా సద్వినియోగం చేసుకుని సంయమనంతో అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ భవానీ భక్తులు అందరికీ కూడాను ఆహ్వానం పలుకుతుంది దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. జై దుర్గా భవానీ, జై జై భవానీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.